ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు. దినం వెంబడి దినము దేవుని కృప వల్ల మనం పొందుకుంటున్నాం. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అనుదిన వాగ్దానం అందించడం మాత్రమే కాదు, ప్రతిరోజు మీ అందరి కోసం మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 26వ వచనంలో మొదటి మాటలు చదువుతున్నాను. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా చర్య అంతా నీతో చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చావు. ఎంత చక్కని మాటలు ఇవి. నేను ఏ మార్గంలో నడుస్తున్నానో, నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో నేను వివరించుకున్నాను ప్రభా. వివరించినప్పుడు నువ్వు నాకు జవాబిచ్చావు, ఉత్తరం ఇచ్చావు. నిజమే. నా చర్య అంతా ఎవరితో చెప్పుకోవాలి? నా పరిస్థితి ఎవరికి వివరించాలి? దేవుడికి అంతా తెలుసు కదా, ఇంకా ఏం వివరించి ప్రార్థించాలి అంటారు కొంతమంది. అయితే దేవునికి తెలియదని కాదు, కానీ నీ దేవునికి సమస్తము తెలుసు. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. అయితే మన పరిస్థితులు, స్థితిగతులు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, దేవునికి వివరించినప్పుడు దేవుడు మనకు జవాబిచ్చేవాడు. ఇది దేవుని ఉద్దేశం, ప్రణాళిక అయి ఉంది. ప్రార్థన చేయడం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగము. కొంతమంది తెలియక ప్రార్థన చేయడం అంటే సమయం వృధాగా భావిస్తారు. నిజముగా అది టైం వేస్ట్ అయి ఉంటే దేవుడు మనలో ఏ ఒక్కరిని ప్రార్థన చేయమని చెప్పేవాడు కాదు. నీకంటే నాకంటే దేవుడు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు కదా. నీ సమయాన్ని వృధా చేయడు, ఆయన సమయాన్ని వృధా కానీయుడు. అయితే అన్నీ తెలిసిన దేవుడు ప్రార్థన ఎందుకు చేయమన్నాడు అంటే, ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయడం, ఆయనతో మాట్లాడడం. నీ చర్య అంతయు దేవునితో చెప్పుకోవడం. చెప్పావా ఎప్పుడైనా? నీ పరిస్థితి దేవునికి వివరించావా? చాలాసార్లు మనుషుల దగ్గర మన సమస్యలు వివరిస్తాం. స్నేహితుల దగ్గర, సేవకుల దగ్గర, ఆప్తులైన వారి దగ్గర, ప్రేమించే వ్యక్తుల దగ్గర గంటలు తరబడి మన సమస్య అంతా కూడా, మనకున్న బాధ అంతా కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. అయితే అలా నీ సమస్యను చెప్పొద్దని నేను అనడం లేదు, కానీ అన్నింటికంటే ప్రాముఖ్యంగా నీవు ఎవరితో మాట్లాడాలి, నీ చర్య అంతా ఎవరికి చెప్పాలి అంటే ప్రభువుకు చెప్పాలి. నూతన నిబంధనలో ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఒక ఆమె 12 సంవత్సరాల నుండి ఒక వ్యాధితో బాధపడుతుంది. ఎన్నో వైద్యుల చుట్టూ తిరిగి చాలామంది దగ్గర ఎన్నో తిప్పలు పడింది, కానీ ఏ ప్రయోజనం లేదు. కానీ ఒకరోజు యేసుప్రభు గురించి విన్నది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసం ఉంచింది. ప్రభు దగ్గరకు వచ్చింది, పట్టుకుంది, స్వస్థత పొందుకుని మెల్లగా వెళ్ళిపోతుంటే ప్రభు అన్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు. ప్రభావము ఆయనలో నుండి వెళ్ళడం ఆయన గ్రహించారు. అప్పుడు ఆమె ప్రభు దగ్గరకు వచ్చి తన సంగతి అంతయు ప్రభుతో చెప్పుకుంది అని బైబిల్లో రాయబడింది. ఏమీ దాచలేదు. తన సమస్యను, తన అవసరతను, తన ఎంతో కాలంగా పడుతున్న వేదనను, కష్టాన్ని అంతా ప్రభువుకు చెప్పుకున్నప్పుడు ఆమెకు నెమ్మది కలిగింది, స్వస్థతగా దొరికింది. ఈరోజు చెప్తున్నావా మరి? నీ ప్రభుతో ఏం చెప్తున్నావు? నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. నీ స్థితిగతులు గమనిస్తున్నాడు ఆయన. నువ్వు ఎంతసేపు అయినా ప్రార్థించినా, ఎంతసేపు మాట్లాడినా విసుగు చెందేవాడు కాదు. ఎన్నిసార్లు చెప్తావు? చెప్పిందే మళ్ళీ చెప్తావు అని విసుక్కునేవాడు కాదు. నీ ప్రార్థన వినేది ఎప్పుడు నీ దేవుడు. నీ చర్య అంతా ఆయనతో చెప్పుకున్నప్పుడు మౌనంగా ఉండక నీకు ఉత్తరం ఇచ్చేవాడు. అయితే ఈరోజు మరి చెప్దామా? ఈరోజు ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. మీ పనులు, మీ సమస్యలు, మీ భారాలు, మీ దుఃఖాలు సమస్తాన్ని ప్రభువుకు వివరించి చెప్పి చూడండి. ఆయన తప్పక ఉత్తరం ఇచ్చేవాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా చర్య అంతా నీతో చెప్పుకోవాలని మరొక్కసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. అయితే నీవు మౌనముగా ఉండగా ఉత్తరం ఇస్తావని, నీ కట్టడలు మాకు నేర్పిస్తావని మేము విశ్వసిస్తున్నాం. నేటి నుండి ఈ మాటలు వింటున్న మా ప్రియులు వారి చర్యలను, వారి పనులను నీతో చెప్పుకొని చుండగా వారికి ఉత్తరం ఇమ్మని, వారికి జవాబును దయచేయమని, వారితో ఈ మాటలను వారి జీవితాల్లో ఫలింపచేసి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.